అనేది అక్కడ జరిగింది, జరుగుతూనే ఉంది, ఇంకా జరుగుతూనే ఉంది. 300 మంది సెక్యూరిటీ సిబ్బందులు, 60 మంది అన్యమతస్థులు. సరే, మీరు కమ్యూనిస్ట్ ప్రభుత్వమా ఇంకో ప్రభుత్వమా అది మీ ఇష్టం, ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి దాన్ని మనం క్వశ్చన్ చేయలేము. కానీ మత విశ్వాసాల జోలికి జొరబడి అక్కడ సెక్యూరిటీ పర్సనల్ చేస్తున్న అంశాన్ని ఎవరో ఇప్పుడు మనతో జాయిన్ అయ్యారు, కన్నా మురళీకృష్ణ నాయుడు గారు, వారు స్వయంగా ఫేస్ చేశారు. ఒకసారి వారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కన్నా మురళీకృష్ణ నాయుడు గారు రచయిత, దర్శకులు, అలాగే ఆధ్యాత్మికవేత్త కూడా. నమస్తే మురళీకృష్ణ గారు. నమస్తే అండి. మీకు స్వయంగా ఎదురైన అనుభవమే కదా ఇది? కరెక్ట్గా 3 నెలల క్రితం మేము అయ్యప్ప స్వామి యొక్క పవిత్రతని ఎందుకు జరుగుతుందని మేము హైందవ హోమాశ్రమానికి నేను ఒక చైర్మన్గా ఉన్నాను. భారతదేశంలోన అఖండ భారతదేశం అంతా హైందవ ధర్మాన్ని పాటించాలి. హైందవ సామ్రాజ్యం ఛత్రపతి శివాజీ గారు ఏదైతే కళ్ళ కన్నారో అలాంటి కళను నిర్వహించాలని హైందవ సామ్రాజ్యానికి తప్పకుండా తీసుకురావాలని భారతదేశం అంతా మా ప్రయత్నం చేస్తున్నాం. అందుకే హైందవ ధర్మ శాసనాలని ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా కేరళలో జరుగుతున్న ఏదైతే అకృష్యం ఏంటంటే మామూలు అకృష్యం కాదు, స్వామి అయ్యప్ప గుడిలో జరుగుతున్న అపవిత్రతనే ఏ విధంగా బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో మా హైందవ ధర్మ ఛానల్లో ఉన్న కొంతమంది సభ్యులందరూ కలిసి మేము పర్యటించినప్పుడు అక్కడ గుడి యొక్క పవిత్రతని, అంటే హిందూ మతం యొక్క పవిత్రత కేరళలో ఉంది. హిందూ మతం అనేది అయ్యప్ప స్వామి టెంపుల్ చాలా పవిత్రతగా ఉంది. ఏదో రకంగా దీన్ని పాడు చేయాలనే ఉద్దేశంతో ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం కూడా ఏమాత్రం విశ్వాసం, హిందూ మతం మీద విశ్వాసం చూపించకుండా చాలా దారుణమైన అకృత్యాలు. ఎలాంటి అకృత్యాలు అంటే స్వామికి వస్తున్న ఉండి డబ్బులు కాంచి, స్వామికి సమర్పించిన బంగారు ఆభరణాలు కాంచి అన్నిటినీ కూడా షోరీకి జరుగుతుంది. ఇది వాస్తవంగా గత కొద్ది రోజులుగా మీకు అన్ని ఛానళ్ళు వచ్చినాయి. ఏదైతే బంగారపు తాపడం ఉందో దాన్ని దొంగిలించి దాన్ని వెండి తాపడం కింద మార్చేయటం. వెండి కూడా కాదండి, దాన్ని ఇత్తడి తాపడం పెట్టేశారు. ఇది తప్పని చెప్పి మొట్టమొదటిగా విషయాన్ని బయటకు తీసుకొచ్చింది హైందవ ధర్మ ట్రస్ట్ నుంచి హైందవ శాన సభ్యులందరూ. దానికోసం కేరళలో కూడా మేము దరిదాపు ఒక 3 నెలల నుంచి ధర్నాలు చేస్తుంటే మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఎందుకు ఏంటని ప్రశ్నించకూడదు, హిందువులు వచ్చి ఇక్కడ ప్రశ్నించడానికి ఏం లేదు. ఇక్కడ జరుగుతున్న హిందూ మతం ఆచారాలను ఏదైతే ఉన్నదో దాన్ని మొత్తాన్ని సర్వనాశనం చేసేయడానికి వీళ్ళు కేరళ ప్రభుత్వం ఏమాత్రం అయ్యప్ప స్వామి యొక్క టెంపుల్ యొక్క పరిస్థితిని కానీ, టెంపుల్ యొక్క పవిత్రత కానీ, ఆ యొక్క స్వామి యొక్క చుట్టుపక్కల ఏదైతే అంత పంబా నది నుంచి అయ్యప్ప స్వామి టెంపుల్ వరకు జరుగుతున్న అన్యాయాలు ఇంత అంతా కాదు. నేను స్వయంగా చూశాను. మొన్న ఈ మధ్యకాలంలో స్వామి అయ్యప్పలో ఈ మండల దీక్ష ప్రారంభించిన తర్వాత దీక్ష విరమించుకోవడానికి 41 రోజుల పాటు కఠినమైన దీక్షలో ఉండి ఆ దీక్ష సంబంధించిన ఇడుముడి చాలా పవిత్రమైన ఇడుముడి అంటే తెలుసు కదా మీకు ఎంత పవిత్రత. అటువంటి పవిత్రమైన ఇడుముడిని స్వయంగా వాళ్ళు నెత్తిన పట్టుకుని 18 మెట్లు అంటే 18 దేవతలు ఉన్న దేవతలు కలిగి ఉన్న మెట్లు అవి. ఆ మెట్లు ఎక్కి ఇడుముడి సమర్పిస్తానికి వెళ్తారు. ఆ ఇడుముడిని అక్కడున్న సెక్యూరిటీ కానీ, అక్కడున్న సంబంధించిన ఆలయ సిబ్బంది కానీ మనం ఎంతో పవిత్రతగా నెత్తి మీద పట్టుకుని తీసుకెళ్ళిన ఇడుముడిని ఇలా తీసుకెళ్ళాలి కాలుతో తీసుకెళ్ళి గెండుతున్నారు. ఇదేంటని అడిగిన కొంతమంది అడిగితే వాడిని పట్టుకుని కింద లాక్కొచ్చేస్తున్నారు. అంటే స్వామి యొక్క పవిత్రతని పాడు చేస్తున్నారని అడిగితే కూడా చాలా దారుణంగా అనమాట. మీకు తెలియదు ఏంటంటే కొన్ని మీడియా ఛానల్ లోపల రానివ్వకుండా అక్కడ జరుగుతున్నది ఎంత అకృష్యాలు అంటే స్వామి అయ్యప్ప పవిత్రతని మామూలు కాదండి, ఎంత దారుణం అంటే మీరు అలాంటి అకృష్యాలు చూస్తే ఆశ్చర్యపోతారు. ఈ విషయంలో నేను ప్రధానమంత్రి గారికి కూడా లెటర్ పెడతాం జరిగింది. ఏదైనా సరే అఖండ భారతదేశంలో ఈ అన్యాయాన్ని అరికట్టాలంటే ఒక ప్రధానమంత్రి కంపల్సరీ దీనికి జోక్యం చేసుకోవాలి. తెలుగు రాష్ట్రాలన్న ప్రతి ముఖ్యమంత్రి కూడా, ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లోని లక్షల మంది అయ్యప్ప స్వామి భక్తులు కేరళ రాష్ట్రంలో ఉన్న స్వామి అయ్యప్ప దర్శనానికి వెళ్తున్నప్పుడు అక్కడ జరుగుతున్న అన్యాయం ఇంత అంతా కాదు. వాళ్ళ పంబా నది నుంచి మొదలైన గాంచి అక్కడ వరకు ఎక్కడ ఒక వాష్రూమ్ ఉండదు,
తర్వాత వాళ్ళు నడుస్తున్నప్పుడు ఓరును వాన కురుస్తుంది, అట్లీస్ట్ ఒక చిన్న చెడ్లు వేయచ్చు, ఎంతో కొన్ని లక్షల కోట్ల ఆదాయం వస్తుంది, అయినా కానీ ఒక చెడ్డు వేయరు. ప్లస్ ఏంటంటే ఎక్కడికక్కడ ఆ చెత్త చెదారం ఏమి పట్టించుకోరు. ఎందుకంటే వచ్చారా వెళ్ళారా ఇడుముడి సమర్పించారా అనే ఆ భావంతో ఉంటున్నారా తప్ప ప్రభుత్వం అరే భక్తులు వస్తున్నారు వాళ్ళని మన కేరళకు వస్తున్నారు, ఎంత పవిత్రమైన ప్రదేశం ఇది, చాలా ఎన్నో 7,000 సంవత్సరాల క్రితం ఉన్న ఈ ప్రదేశం ఇది. అప్పుడు స్వామి అయ్యప్పగా హరిహరులు స్వయంగా అయ్యప్ప స్వామి జీవితాన్ని ఇక్కడ తీసుకొచ్చి లోక కళ్యాణం కోసం ఈ వ్యవస్థని పెంపొందిస్తే దీన్ని కేరళ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం. ఎందుకంటే ఈ వ్యవస్థ ఇప్పుడు కాదండి, అప్పుడు ముస్లిమ్స్ కానీ మొఘలాయ చక్రవర్తులు కాంచి అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత బ్రిటిషర్ల కాలంలో కూడా అయ్యప్ప స్వామికి సంబంధించిన గోల్డ్ను కూడా దొంగిలించేశారంట. అది కూడా నేను కావాలని చెప్పి బయటికి తీసుకురాలేదంటారు. ఆ ఆనవాళ్ళ కోసం కూడా మేము రైట్ యాక్ట్ ఇంప్రెషన్ వేస్తే ఇప్పుడు వరకు స్పందించే ప్రభుత్వం ఏ మాత్రం స్పందించట్లేదు. ఏంటంటే మీరు పెట్టారు మాకు వస్తా రికార్డు మేము ఇస్తాం అనే టైప్లో ఉన్నారు. అంటే గత దరిదాపు మేము ఈ పోరాటం గత 7 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాం. ఎందుకంటే అయ్యప్ప స్వామికి ఎంత ఆదాయాలు ఉన్నాయి, ఎంత వనరులు ఉన్నాయి, ఏవైతే ఉన్నాయని. అలాంటిది అయ్యప్ప స్వామి దీక్ష అంటే చాలా పవిత్రమైనది. ఎలాంటి పవిత్రత అంటే మన ఈ తెలుగు రాష్ట్రాల ప్రతి భక్తులకు తెలుసు. 41 రోజులు కట్టికి నేల మీద పొడికిని చాలా పవిత్రతగా ఉండి అటువంటిని దీక్ష కలిగిన స్వామి అయ్యప్పల యొక్క పవిత్రతని ఎంత దారుణమైన పరిస్థితి తీసుకొస్తున్నారంటే ఇటువంటి దారుణాన్ని గారు ఒకటి మీరు స్వయంగా చెప్పారు ఏంటంటే మీరే మీ కళ్ళతో చూశారు అక్కడ ఇరుముడిని సెక్యూరిటీ పర్సనల్ పడేస్తున్నాను. ఇప్పుడు అక్కడ చాలా అభియోగాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు టీటీడీ చూస్తే టీటీడీలో ప్రక్షాళన జరుగుతోంది, అన్ని మతస్థులను ఎవరిని ఉండని ఇట్లా వేరే డిపార్ట్మెంట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అక్కడ కూడా ఏమన్నా అన్ని మతస్థుల వల్లేనా ఇదంతా? 100% అండి. ఎందుకంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ కానీ దానిలో ఉన్న ఉద్యోగులు కానీ దరిదాపు 60 మంది పైబడే మన హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు కదండి, అన్యమతస్థులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, రికార్డులు ఉన్నాయి వాళ్ళందరినీ. ఎందుకంటే అది దానికోసం తెలుస్తుందని చెప్పి ఈ సంబంధించిన ఉద్యోగుల యొక్క బయోడేటాని కోసం మేము ఎంక్వైరీ చేస్తే 61 మంది అన్యమతస్థులు ఉన్నారండి దానిలో. ఇది మనం తెలుగు రాష్ట్రాల్లో ఒక టీటీడీ కానివ్వండి, ఈవేళ ఉత్తరప్రదేశ్ చూద్దామండి. ఉత్తరప్రదేశ్లో కాశీ కానీ అయోధ్య కానీ ఏ అన్యమతస్థులు అక్కడ ఏ టెంపుల్లో ఉండరు. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి కానీ విజయవాడ కనకదుర్గమ్మ కానీ అటు శ్రీశైలం కానీ ఏ టెంపుల్ అయినా సరే అన్యమతస్థులు. ఇక్కడ యాదగిరిగుట్ట తెలంగాణ కానీ ఏ టెంపుల్లో ఉండరు. కానీ అక్కడ వచ్చేటప్పటికి వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు, పొద్దున వచ్చి ఉద్యోగంలో జాయిన్ అయిపోతున్నారు. స్వామి యొక్క పవిత్రత గురించి హిందూ మతం యొక్క పవిత్రత కోసం వాళ్ళకి తెలీదు. వాళ్ళకి ఏంటంటే ఉద్యోగం చేయాలి, ఉద్యోగం చేసి మన పవిత్రతను పాడు చేయాలి. అంటే పవిత్రతను పాడు చేయాలంటే అసహనం పెంచేయాలి. హిందూ మతాన్ని వాళ్ళు ఇంతమంది భక్తులు వస్తున్నారు కదా, ఇక్కడ వచ్చినప్పుడు అసహనం పెంచేస్తే స్వామి యొక్క మాల వేసుకోరు, ఇంకా హిందూ మతం యొక్క పవిత్రతను పాడు చేయటం వల్ల హిందూ మతంలో ఉన్న భక్తుల యొక్క అసహనం పెంచేయటం వల్ల ఒరు బాబు ఈ మతం మనం ఇంకా ఈ మతాన్ని మనం వదిలేయటం బెస్ట్రా బాబు, ఈ అయ్యప్ప స్వామి మాల వేసుకోకూడదు అనే విధంగా సృష్టిస్తున్నారు అక్కడ. చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే మళ్ళీ మీ దగ్గరకు వస్తా ఒకసారి శ్రీరామ్ గారు త్వరగా శ్రీరామ్ గారు ఆయన స్వయంగా ఎదుర్కొన్న